చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యాన్ని ధ్యానింపబవచ్చు ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడును, పాపిని, నిష్ప్రయోజకుడును. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమనా దేవుని పిల్లరా, ఈరోజు మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. యేసు క్రీస్తు ప్రభు సుమారు భూమి మీద 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద భౌతికమైన మానవ దేహాన్ని ధరించుకొని బ్రతకడం జరిగింది. సుమారు 33.5 సంవత్సరాలు. అయితే ఈ 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాలు తన ఇంటి వద్ద ఉండి దేవునికి, తల్లిదండ్రులకు లోబడి 30 సంవత్సరాలు యేసు ప్రభు ఉండడం జరిగింది. ఇక మిగిలిన 3.5 సంవత్సరాలు, ఆ 3.5 సంవత్సరాలు జరిగించిన పరిచర్య, ఆ 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఆ 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు చేసిన పనులు ఈ భూమిని తలక్రిందులు చేశాయి. కేవలం 3.5 సంవత్సరాల్లో మాత్రమే మాట్లాడిన మాట భూమిని తలక్రిందులు చేశాయి. ఓకే. అయితే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న రోజు నుంచి తనకు శిష్యులను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. తన మాట నమ్మే వారిని తన వద్దకు చేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా 12 మంది తయారయ్యారు. చాలా మంది వచ్చారు, కానీ ఎక్కువ మంది నిలబడలేదు. కారణం ఏమంటే, దేవుడు చెప్పినట్టుగా, యేసు ప్రభు చెప్పినట్టుగా నీతిగా నిలబడడానికి చాలా మందికి ఇష్టపడక వారు భౌతికమైన లోకాన్ని ఆశించి వెళ్ళిపోయారు. కానీ 12 మంది నిలబడ్డారు. ఈ 12 మందిలో కూడా ఒకడు జారిపోయాడు, ఒకడు వెళ్ళిపోయాడు, ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది నిలబడ్డారు. అయితే ఈ 12 మందితో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ 12 మందితో చెప్పిన విషయాన్ని ఒక వ్యక్తి చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఏంటి ఆ వ్యక్తి గురించిన సమాచారము, ఏంటి ఆ వ్యక్తి గుర్తించిన సత్యము అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. యేసు ప్రభు 12 మంది శిష్యులకు ఒక మాట పదే పదే చెబుతూ వస్తున్నాడు. ఏం మాట అంటే, నేను చంపబడతాను, నన్ను చంపుతారు, కానీ 3వ దినాన్ని నేను లెగుస్తాను. ఈ మాట శిష్యులందరికీ పదే చెప్పుకుంటూ వస్తున్నాడు. చూద్దాం, ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. 21. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను
అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. జాగ్రత్త. యేసు ప్రభు తన శిష్యులకు, తనను నమ్మిన వారికి, తన పక్కన ఉన్న వారికి, తనతో ఉన్న వారికి చెబుతున్న మాట, పదే పదే చెప్తున్నాడు ఈ మాట. ఇదిగో నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నన్ను అక్కడ పట్టుకుంటారు, చంపుతారు, కానీ నేను మూడవ దినాన్ని లెగుస్తాను. ఇదే మాట చెప్తున్నాడు. ఇదిగో నన్ను చంపుతారు, నేను మూడవ దినాన్ని లెగుస్తాను. ఇదిగో నన్ను చంపుతారు, నేను మూడవ దినాన్ని లెగుస్తాను. ఈ మాట పదే 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 శిష్యులకు చెబుతూ ఉన్నప్పుడు శిష్యులు ఏం చేయాలండి? ఆ మాటని ఎవరైనా ఒకసారి ఆ మాట చెబితే, జాగ్రత్త అని ఈ మాట చెబితే ఆ మాటని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎవరైనా 2 సార్లు ఆ మాట చెబితే, ఓహో ఇది చాలా ముఖ్యమైనదేమో అందుకే 2 సార్లు చెప్తున్నారు అని జాగ్రత్త పట్టుకోవాలి. ఎవరైనా 3 సార్లు లేదా పదే పదే చెబుతుంటే ఈ మాట చాలా 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 ముఖ్యమైనదని పట్టుకోవాలి. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులు ఈ మాటను పట్టుకోలేదు. యేసు తాను చంపబడి మూడవ దినాన లెగుస్తాను అనే మాట శిష్యులకు చాలా సార్లు చెప్పినా ఆ మాటను వాళ్ళు పట్టుకోలేదు, ఆ మాటను వాళ్ళు నమ్మలేదు. ఎందుకు పట్టుకోలేదంటే నమ్మలేదు. కనుక యేసు చెప్పిన ఆ మాటల మీద వాళ్ళ లక్ష్యం ఉండకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక రోజు వచ్చినప్పుడు యేసు ప్రభుని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న రోజైనా వాళ్ళకి జ్ఞాపకం రావాలి, ఇదిగో యేసు చెప్పాడు, ప్రభువు చెప్పాడు, మా గురువు చెప్పాడు, ఒకరోజు నన్ను పట్టుకుంటారని చెప్పాడు, ఆ రోజు వచ్చిందని దాన్ని నమ్మాలి. యేసును పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకు గుర్తు రాల, ఆయన పదే పదే చెప్పున్నాడని. యేసును పట్టుకొని సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు, చంపడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడైనా కూడా వాళ్ళకి ఆలోచన రావాల, అరే ప్రభు మాకు ముందుగా చెప్పున్నాడు కదా, కానీ రాలు. శిలువ మీదకి ఎక్కించారు. శిలువ మీదకి ఎక్కించిన తర్వాత మేకులు కొడితే, చేతులకు మేకులు, కాళ్లకు మేకులు కొడితే, తలకు ముళ్ళ కిరీటం పెడితే ఇక మనిషి బతకడు. కనుక దాదాపుగా యేసు ప్రభు ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతికి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడైనా శిష్యులకు అర్థం కావాలి, జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు నన్ను పట్టుకుంటారు, నన్ను చంపుతారు అనే మాటలు పలుకున్నాడు కదా, ఇది నిజం అని అప్పుడైనా గుర్తుకు రావాల్సింది, కానీ రాలేదు. ఈ మాటలన్నీ ప్రేమ దేవుని బిడ్డలారా వాళ్ళు గట్టిగా నమ్మలేదు, పట్టుకోలేదు. కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఎవరూ చెప్పలేని, ఎవరూ మాట్లాడని, ఎవరూ నమ్మని ఒక గొప్ప మాట ఒక వ్యక్తి పలికాడు. ఆ వ్యక్తి పలికిన మాట గురించే ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎవరా వ్యక్తి, ఏంట కథ అంటే, 12 మంది శిష్యులు గొప్పవాళ్లే. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు గొప్పవాళ్లే. కానీ ఈ 12 మంది శిష్యులు చెప్పక ముందే చెప్పిన మాట ఈ వ్యక్తి పలికాడు. అందుకే ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం తీసుకున్నాం. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు చెప్పనటువంటి, గుర్తించినటువంటి ఒక మాట ఒక వ్యక్తి చెప్పాడు. ఈ 12 మంది కంటే ముందు ఆ మాటని మనం ఆలోచన చేయగలిగితే, ఆ మాటను మనం తీసుకోగలిగితే చాలా ఆశ్చర్యంగాను చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తనండి. యేసు ప్రభు తన శిష్యులకు ముందుగానే చెప్పాడు, నన్ను చంపినా నేను బతుకుతాను, నన్ను చంపినా నేను బతుకుతాను అనే మాట పద్దాగా చెప్పినప్పుడు వీళ్ళు పట్టుకోవాలి కదా దాన్ని, కానీ పట్టుకోవాలి. ఒకడు పట్టుకున్నాడు. ఎక్కడ విన్నాడు?
ఎప్పుడు విన్నాడో తెలియదు, కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ మాట పట్టుకున్నాడు. ఆ వ్యక్తి పెద్ద చదువుకున్నోడు కాదు, పెద్ద క్యారెక్టర్ ఉన్నోడు కాదు, పెద్ద ఉద్యోగం ఉన్నోడు కాదు, కానీ ఆ వ్యక్తి ఆ మాటను పట్టుకున్నాడు. చూద్దాం ఆ వ్యక్తి ఎందుకు ఆ మాటను పట్టుకున్నాడు, ఎలాగ ఆ మాటను పట్టుకున్నాడు, అసలు ఆ వ్యక్తి ఎవరో మనం కానీ చూడగలిగితే ఒక గొప్ప పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవచ్చు. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 చూడడమా. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యము లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను జాగ్రత్తగా రండి. ఈ మాటలన్నీ మనం చదివిన తర్వాత ఈ వ్యక్తి మదిలో ఉన్న మాట, ఈ వ్యక్తి మదిలో ఉన్న ఆలోచనను మనం కానీ గుర్తించగలిగితే, ఈ వ్యక్తి బాగా చదువుకున్నోడు కాదు, ఊర్లో పేరు మోసినోడు కాదు, ధనవంతుడు కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఒక దొంగ. మరి ఎందుకు దొంగగా మారాడో, వారి ఇంటి పరిస్థితులు, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలియదు, కానీ దొంగ అయ్యాడు. మొత్తానికి దొంగ అయ్యాడు. ఈ దొంగగా ఉన్న వ్యక్తి 12 మంది అపోస్తులు చెప్పని మాట పలికాడు. అదే ఆశ్చర్యం. చూడండి, యేసు ప్రభు ఏమో 12 మందికి చెప్పాడు, నన్ను చంపుతారు, నేను తిరిగి లెగుస్తాను, నన్ను చంపుతారు, నేను తిరిగి లెగుస్తాను. అంటే ఏం చెప్పాడు యేసు ప్రభు 12 మంది కంటే? నాకు మరణము లేదు, నాకు మరణము లేదు, నేను సజీవుడను అనే మాట యేసు ప్రభు ఈ 12 మందికి చెప్తే వాళ్ళు పట్టుకోవాలా, వాళ్ళు ఆ మాటను పట్టుకోవాలా. కానీ ఈ దొంగ చూడండి, యేసు ప్రభు ఏమో సిలువలో ఉన్నాడు, కాసేపట్లో చనిపోతాడు. కాసేపట్లో చనిపోతాడన్న ఆ యేసు ప్రభువుతో ఈ దొంగ ఏమంటున్నాడు? 42వ వచనంలో ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ఇదేంటి ఈ మాట అంటున్నాడు? కాసేపట్లో యేసు ప్రభు చనిపోతాడు కదా, చనిపోయే ఆయనతో ఈ మాట అంటున్నాడు దొంగ, సిలువల దొంగ. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే యేసు ప్రభు చనిపోడా? యేసు ప్రభు జీవితం అంతటితో అంతమైపోదా? యేసు ప్రభు ఇక చరిత్రలో కలిసిపోడా? కాదు కాదు అని చెబుతున్నాడు ఇతను ఏమంటున్నాడంటే, సిలువలో ఉన్న యేసుతో, ప్రభువా యేసు, నీవు ఈ మరణం నిన్ను బంధించదు, నీవు తిరిగి లెగస్తావు, నీవు నీ రాజ్యముతో వస్తావు అంటున్నాడు. చూడండి, అసలు ఏమడగాలి ఈ దొంగ? అయ్యా నన్ను బతికించు అని అడగాలి, పక్క దొంగలాగా. కానీ ఈ దొంగ ఏమంటున్నాడంటే, యేసు, నువ్వు దేవుడువు, నువ్వు సజీవుడవు, ఈ సృష్టిలో పరలోక రాజ్యం నీదే, నువ్వు మళ్ళా వస్తావు. చనిపోక ముందే చెబుతున్నమాట, నువ్వు మళ్ళా వస్తావు ప్రభువా అంటున్నాడు. ఎంత విశ్వాసం! నువ్వు చనిపోవు ప్రభువా, నువ్వు మళ్ళా వస్తావు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని 12 మంది శిష్యుల కంటే ముందు గుర్తించిన గొప్ప మహనీయుడు ఈ సిలువల దొంగ.
యేసు ప్రభు శిష్యులకి ఏమో పక్కనే ఉండి యేసు ప్రభు రోజు చెప్తున్నాడు, నన్ను చంపుతారు నేను లెగుస్తాను, నన్ను చంపుతారు నేను లెగుస్తాను. కానీ యేసు ప్రభు శిష్యులు దాన్ని పట్టుకోవాలా. యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు భయపడి వెళ్ళిపోయారు, నమ్మలా. కానీ ఈ సిలువలో దొంగ చూడండి, ఇంకా చావక ముందే యేసు ప్రభు ఇంకా చావక ముందే యేసు ప్రభుతో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నువ్వు మళ్ళా వస్తావు, నువ్వు నీ రాజ్యంతో వస్తావు, నువ్వు చనిపోయి తిరిగి బతుకుతావు, నువ్వు పరలోకంలో ఏళ్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. అంటే ఈ 12 మంది పట్టుకోనటువంటి ఆ మాటని ఈ సిలువలో దొంగ పట్టుకున్నాడు. ఎంతో మంది యేసు ప్రభు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నప్పుడు పక్కన యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, పక్కన ఎంతో మంది ఉన్నారు. ఎవరు పట్టుకోవాలి ఆ మాటని? ఎవరంత నమ్మల ఆ మాటని? ఆ మాటను ఎవరంత గట్టిగా తీసుకోవాలా? కానీ ఈ సిలువలో దొంగ తీసుకున్నాడు. ఇదిగో ఈయన ఏం చెప్తున్నాడంటే, యేసు ఏం చెప్తున్నాడంటే, నేను తిరిగి లెగుస్తాను, నేను పరలోక రాజ్యానికి అధిపతిని, నేను సజీవుడను అనే మాట ఎక్కడో విన్నాడు ఈ దొంగ. ఈ దొంగ మొత్తానికి పరిస్థితుల ప్రభావం వలన దొంగ అయి ఉంటాడేమో కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే తన మనస్సు మాత్రం చాలా మంచిది. ఎలాగో దొంగ అయ్యాడు, కానీ తన మనస్సు మాత్రము నిజంగా మనుషులందరినీ దోచుకొని, నిజంగా మనుషులందరినీ చంపేసి, నిజంగా దొంగగా ఉండాలన్న మనసు కాదు. ఎలాగో పరిస్థితులు బాగా లేక ఎలాగో దొంగ అయిపోయాడు. ఏదో దొంగ అయిపోయిన తర్వాత పోలీసులకు చిక్కాడు. పోలీసులకు చిక్కిన తర్వాత యేసు ప్రభుతో పాటు సిలువ వేయడానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఈ పక్కన దొంగను చూస్తున్నాడు, యేసు ప్రభుని చూస్తున్నాడు. జనాలందరినీ చూస్తున్నాడు, యేసు ప్రభుని చూస్తున్నాడు. యేసు ప్రభుని సిలువ వేస్తుంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. యేసు ప్రభుని సిలువ వేస్తుంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, దయతో వీరిని క్షమించన్న మాట వింటున్నాడు. క్లియర్ గా యేసు ప్రభుని గమనిస్తున్నాడు. ఈయనేంటి నా కోపడడం లేదు, ఈయనేంటి వాళ్ళని క్షమించమంటున్నాడు, ఈయనేంటి అసలు ఈయన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది, ఈయన మామూలు మనుషులందరిలాగా కాకుండా పరిశుద్ధంగా నీతిగా ఉన్నాడు. చూడండి ఆ మాట అంటున్నాడు అతను కూడా. ఏమంటున్నాడంటే 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభుని గమనిస్తూ ఉన్నాడు అనమాట. దొంగే పాపము చేసిన వాడే, కానీ యేసు ప్రభు మాటలను, యేసు ప్రభును గమనిస్తూ వస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఇది మొత్తం గమనిస్తూ వస్తున్నప్పుడు సిలువలో యేసు ప్రభు పలికిన మాట, ఆయన గుణ లక్షణాలన్నీ గమనించిన తర్వాత ఈ దొంగకు అర్థమైంది ఏంటంటే, ఈయన సజీవుడు, ఈయన పరలోకపు అధిపతి, ఈయన నీతిమంతుడు అని అర్థమైన తర్వాత యేసు ప్రభుతో ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నువ్వు తిరిగి లభిస్తావు, నువ్వు తిరిగి బ్రతుకుతావు, నువ్వు పరలోక రాజ్యానికి అధిపతివి, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఏమండి, ఇప్పుడు మనకు కూడా ఈ మాట వినబడుతుంది. ఇప్పుడు మనం కూడా బతుకున్నాం. ఇప్పుడు యేసు దేవుడు అని వింటున్నాం, యేసు పరలోకంలో ఉన్నాడంటున్నాం అని వింటున్నాం, యేసు మన కోసం మరణించాడని వింటున్నాం, యేసు మన పాపాల కోసం రక్తం కార్చాడని వింటున్నాం, యేసు రెండవసారి రాబోతున్నాడని వింటున్నాం. కానీ ఈ సిలువలో దొంగ చివరి క్షణంలో తన మరణ కాలంలో పలికిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నన్ను బతికించయ్యా, నాకు డబ్బులు ఇవ్వయ్యా, నాకు కొంతకాలం ఆయుష్ అయ్యా, నాకు మంచి ఆరోగ్యమే అయ్యా అని ఆ చివరి కాలంలో పలకల. విచిత్రమైన మాటలు పలికాడు ఆ దొంగ. ప్రభువా నువ్వు బతికొస్తావు, నువ్వు తిరిగి వస్తావు, అప్పుడు నీ రాజ్యంలో నాకు చోటి అయ్యా అంటున్నాడు. ఎంత విశ్వాసము, ఎంత ఖచ్చితమైన మాటతో ఈ సిలువ దొంగ యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. అందుకే 12 మంది అపోస్తులు చెప్పక ముందే ఈ సిలువలో దొంగ యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి.
యేసు ప్రభు యొక్క శిష్యులలో పేతురు గాని యోహాను గాని వీళ్ళందరూ కూడా ఎవరు చెప్పకముందే యేసు ప్రభు తిరిగి లెగుస్తాడు, యేసు ప్రభు తన రాజ్యముతో వస్తాడని చెప్పిన గొప్ప వ్యక్తి ఈ సిలువలో దొంగ. చూద్దాం మాట. అసలు యేసు ప్రభు శిష్యులు ఏం చేశారో చూస్తే ఒకసారి విచిత్రంగా అనిపిస్తుంది. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 24 అధ్యాయం 37 వచనం. పక్కన అధ్యాయంలో లూకాసు వార్త 24 అధ్యాయము 37 వచనం చదవండి ఒకసారి. 37. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినది తలంచిరి. అప్పుడైనా మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయననుటకు నా చేతులను నా పాదములను చూచి నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముక మాంసము భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను చూపెను. యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. తర్వాత పునరుత్థానుడై లెగిసి వచ్చిన తర్వాత ఒకరోజు శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో ఉన్నారు. శిష్యులందరూ ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభు గోడల్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తలుపులు వేయబడి ఉంటాయి, అలాగే వచ్చేస్తాడు. వచ్చిన ఆయన్ని చూసి వీళ్ళేమనాలి? ప్రభువా, నువ్వు నిజంగా సత్యవంతుడు అయ్యా, నువ్వు చావుని గెలుస్తానన్నావు, నాకు మరణం లేదు, చనిపోయి తిరిగి బతుకుతానన్నావు. నిజమే ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే వచ్చావు అనాలా? వాళ్ళు అలా అనలా. వాళ్ళు అలా అనడం వల్ల ఏమంటున్నారు? అమ్మో దయ్యం వచ్చింది అంటున్నారు. యేసు ప్రభుని చూసి భూతం దయ్యం అని చెప్పి భయపడి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు ముందు ఏం చెప్పాడు వీళ్ళకి? నన్ను చంపుతారు, నేను తిరిగి లేస్తానన్నాడు. ఆ మాట నమ్మాలి కదా, ఆ మాటను వాళ్ళు తీసుకోవాలి కదా. తీసుకోవాలి. అందుకే ఇందాక నేను చెప్పాను, యేసు ప్రభు పదే శిష్యులతో చెప్పాడు, చాలా సార్లు చెప్పాడు, నన్ను చంపుతాను, నేను తిరిగి లేస్తాను. కానీ ఆ మాటను వాళ్ళు నమ్మలేదని. నమ్మనందువలన యేసు ప్రభువే స్వయంగా పునరుత్థానుడై వాళ్ళ ముందు నించున్నప్పుడు భయపడుతున్నారు, భూతము దెయ్యమని. మళ్ళా యేసు ప్రభు వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, నేను భూతము కాదు, దెయ్యం కాదు, నన్ను సిలువ వేశారు కదా, మీరు కళ్ళతో చూశారు కదా, నన్ను డొక్కలో పొడిశారు కదా, మీరు కళ్ళతో చూశారు కదా, నా కాళ్ళకు మేకులు దించారు, నా చేతులకు మేకులు దించారు, మీరు చూశారు కదా. ఇది చూడండి ఒకసారి. భూతాలకు దెయ్యాలకు నాలాగా మాంసము ఎముకలు ఉండవు, అవి ఆత్మలు, నాలాగా ఉండవు, చూడండి అని చెప్పి మరలా బతికిన తర్వాత కూడా తన శిష్యులకు చెప్పుకోవాల్సి వచ్చింది యేసు ప్రభు. ఇంకొక దగ్గర అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడతాడు. సమాధిలో పెట్టబడిన తర్వాత మరియా వెళ్తది, సమాధి దగ్గరికి వెళ్తది. చూడండి ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ముందు 11 చదువుతాం, మీకు క్లియర్ గా ఉంటుంది. 11వ వచనం చదవండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచో సమాధిలో వంగి చూడాలి. జాగ్రత్తగా రండి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పేటప్పుడు ఈ మరియ కూడా విన్నది. నన్ను చంపుతారు, నేను తిరిగి లెగుస్తాను, నన్ను చంపుతారు, నేను తిరిగి లెగుస్తానని చెప్పని మరియ కూడా విన్నది కదా. విన్న ఈ మరియ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. నమ్మొచ్చు కదా, ప్రభు చెప్పాడు నన్ను చంపుతారు, తిరిగి లెగుస్తానని చెప్పాడే, ఆయన లెగిసే ఉంటాడు అని నమ్మొచ్చు కదా. కానీ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. మనలో చాలా మంది సమాధుల పండగ, మృతుల పండగ చేసుకుంటుంటారు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దీపాలు పెట్టడం, సమాధుల దగ్గరికి వెళ్ళేసి పూలదండలు వేయడం, సమాధుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ఇష్టమైన తిండి పెట్టడం చేస్తుంటాడు. మరి అలాగా చనిపోయిన వారి ఆత్మలు పరదేశకు నరకానికి వెళ్ళిపోతాయి కదా. తెలీదా ఇది? చనిపోయినప్పుడు మాంసం ఎముక, మాంసం అంతా కుళ్ళిపోద్ది కదా, అక్కడ ఏముండదు కదా. తెలీదా ఇది?
చనిపోతే ఇక ఆ మనిషి యొక్క ఎముకలే కదా మట్టిలో ఉండేది, తెలియదా అది? ఆ ఎముకలకి దీపం పెడతావా? ఆ ఎముకలకి అరిసెను వడలు తీసుకెళ్తావా? ఆ ఎముకకి పైన గోరి కట్టి సున్న వేస్తావా? మరియా యేసు ప్రభువు చెప్పిన మాటను నమ్మక యేసు పెట్టబడిన సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు వచ్చాడు, పక్క నుంచి వచ్చాడు. ఇప్పుడు చదవండి 15 వచ్చిన. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్తుంది. చూడు, ఆమె మరియమ్మ ఏమనుకుందంటే, సమాధిలో చూడంగానే సమాధి లేదు, ఖాళీగా ఉంది. అయితే ఏమైపోయింది యేసు ప్రభు యొక్క దేహం అని ఏడుస్తూ కూర్చుంది అక్కడ పక్కన. కూర్చోగానే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రాగానే ఆయన్ని చూసి గుర్తుపట్టడంలా ఆయన ఏమనుకుంటుంది, ఆ సమాధి తోటలో తోటమాలి అనుకుంటుంది. ఆ పూల చెట్లు, ఆ సమాధులంతా కాచే తోటమాలి ఏమో అనుకొని, తోటమాలి గారు ఇదిగో ఈ సమాధిలో నా ప్రభు యొక్క దేహం ఉన్నింది, మీరేమో ఎత్తుకొని పోయింటే నాకు చెప్పండి, నేను తీసుకెళ్తానంటుంది. ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను చంపుతారు, 3వ దినాన్ని లెగిసి వెళ్ళిపోతాను, ఈ సమాధిలో ఉండను, ఈ మరణం నన్ను బంధించదు, ఈ మట్టి నన్ను బంధించదు, ఈ సమాధి నన్ను బంధించదు అని ఆయన చెబితే ఈ వెళ్ళి సమాధి దగ్గర ఏడుస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ఏమంటున్నాడు? 16 వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదర వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. చూసారా? యేసు ప్రభు అంటాడమ్మా, నేనే నీతో చెప్పాను కదా, నేను ముందు నన్ను చంపుతారు తిరిగి లెగుస్తానని. ఎందుకు నమ్మలేకపోయావు? ఏమే నమ్మలేదు. ఆయన పక్కన ఉన్న 11 మంది 12 మంది శిష్యులు నమ్మలేదు. సమాధి దగ్గరికి పోయి వెతుకుతున్నారు. చూడండి 24వ అధ్యాయము 1-12 కూడా. 24వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉన్నట్టు చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. జాగ్రత్త. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను చంపుతారు, తిరిగి 3వ దినాన్ని నేను లెగుస్తాను అన్నప్పుడు వీళ్ళు సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఆలోచన చేయండి. అంటే వీళ్ళ మనసుల్లో, వీళ్ళ ఆలోచనల్లో ఆయన చెప్పిన మాట మీద లక్ష్యం లేదు, ఆయన చెప్పిన మాట మీద నమ్మకం లేదు. ఏమేమి తీసుకొని వెళ్తున్నారు కదా, మళ్ళా సుగంధ ద్రవ్యములు. దేనికి? ఆ బాడీ అక్కడే ఉంటది, చనిపోయిన యేసు ప్రభు యొక్క దేహం అక్కడే ఉంటది, దాన్ని తీసి ఈ సుగంధ ద్రవ్యాలు సెంటులంతా పూసి మళ్ళా పెట్టి మళ్ళా వద్దాం అనుకొని వెళ్ళారు. యేసు ప్రభు ఏమో, అమ్మా నన్ను చంపుతారు, 3వ దినాన లెగుస్తాను అన్నాడు. చూసారా? కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, అయితే ఇలా యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మక, యేసు ప్రభు కనబడిన కొత్తల్లో
భూతం భూతం దెయ్యం దెయ్యం అని చెప్పి భయపడ్డాడు. తర్వాత యేసు ప్రభు వాళ్ళ దగ్గర నిల్చొని, చూడండి నా చేతులు, నా కాళ్ళు, నా డొక్కలో తోమా, నీకు చెప్పాను కదా తోమా, నేను నన్ను చంపుతారు కానీ తిరిగి నేను బతుకుతానని నీకు చెప్పాను కదా, నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడు చూడు. అలా యేసు ప్రభు బ్రతికి వచ్చిన తర్వాత, ఆయన్ని పట్టుకున్న తర్వాత అప్పుడు నమ్మారు యేసు ప్రభు యొక్క శిష్యులు. యేసు ప్రభు మరణాన్ని గెలిచాడని, సజీవుడని, దేవుడని, తిరిగి వస్తాడని అప్పుడు సువార్తకి మొదలు పెట్టారు. ఇదిగో యేసు సజీవుడు, యేసు సజీవుడు, యేసు మరణాన్ని గెలిచాడు, యేసు పునరుత్థానుడని అప్పుడు మొదలు పెట్టారు. కానీ ఈ సిలువలో దొంగ యేసు ప్రభు చనిపోక ముందే సిలువలో ఉన్నప్పుడే సువార్త మొదలు పెట్టాడు. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడే, ప్రభు నీకు మరణం లేదయ్యా, నువ్వు తిరిగి వస్తావు. ఎక్కడున్నాడు? ఎప్పుడున్నాడు? ఎలా నమ్మాడు? ఏ విధంగా నమ్మాడు? ఒక్కసారి చెప్పాడు ప్రభు అంతే. ఆ చెప్పేటప్పుడు ఎక్కడ ఉండుంటాడు ఈ దొంగ. యేసు తన శిష్యులతో చెప్పేటప్పుడు, నన్ను చంపుతారు తిరిగి లెగుస్తాను అనే మాట చెప్పేటప్పుడు ఈ దొంగ విన్నాడు. విని ఆ రోజు నుంచి మనసులో ఒకటి పెట్టుకున్నాడు, ఈయనే ప్రభువు, ఈయన దేవుడు, ఈయన పునరుద్ధారుడు, ఈయన మనుషులను బ్రతికిచ్చేవాడు, ఈయన సర్వాధిపతి అని విని మనసులో పెట్టుకున్నాడు. ఒకరోజు తనతో పాటు పక్కనే యేసు ప్రభుని సిలువేస్తుంటే పక్కన దొంగతో అంటున్నాడు, ఒరే మనమైతే దొంగతనం చేసామరా, మనకి సిలువ శిక్ష కరెక్టే, ఈయన ఏం తప్పు చేయలేదురా, ఈయన నీతిమంతుడురా, ఆయన ఎందుకు తిడుతున్నావురా అని పక్కనున్న దొంగని తిట్టి యేసును అడుక్కుంటున్నాడు. యేసును ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నువ్వు వస్తావు, నువ్వు బతికొస్తావు, నీకు చావు లేదు, ఈ మనుషులు నువ్వు చంపుతారు కానీ నీకు చావు లేదు ప్రభువా, నువ్వు పరలోక రాజ్యమును శాశ్వతంగా ఏలుతావు ప్రభువా, దయచేసి నేను దొంగనే, నేను పాపినే, అయితే నన్ను క్షమించు. ఆ మాట అడుగుతున్నాడు చూడండి. ఆ మాట లూకాసు వార్త ఇందాక చదివిన దాంట్లో 23వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి, ముగించేసుకుందాం. 23వ అధ్యాయము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమే చేసుకొనుమనెను. అందుకు ఆయన, నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏమంటే ఇలాగా ఈ దొంగ నమ్మినట్టుగా మనం నమ్మగలుగుతున్నాం. ఈ దొంగ తన జీవితాన్ని మార్చుకున్నట్టుగా, ప్రభువు మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం గాని విశ్వాసం ఉంచగలిగితే, ఈ దొంగ భవిష్యత్తులో జరగబోయే దాని కోసం తన జీవితాన్ని రెడీ చేసుకున్నాడు. భవిష్యత్తులో యేసు ప్రభు వస్తాడు అని నమ్మి యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితంలో మార్పు వచ్చేసింది. ప్రభువా నేను పాపినయ్యా. దొంగతో చెప్తున్నాడు, ఒరే మనం తప్పు చేసామరా, ఈయనేం చేయలేదు. ఒప్పుకుంటున్నాడు, యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను పాపిని ప్రభువా. పాపి అయితే పరలోకం వెళ్ళలేదు కదా, నువ్వే కదా పరలోకానికి అధిపతివి, నువ్వే కదా జీవాధిపతివి. తగ్గింపు కనబడుతుంది, మార్పు కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది, పునరుత్థానం ప్రకటిస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు అతనితో చెప్పిన మాట ఏంటో తెలుసా? అతని పేరుతో తెలియదు కానీ దొంగ రాశారు, కానీ దొంగ అనడానికి నాకు ఇష్టం లేదు, కానీ అతని పేరు తెలియదు. అతనితో యేసు ప్రభు అన్నమాట, అయ్యా నేడు అతనితో చెప్పిన మాటని ఈరోజు మనం చదువుతున్నాం, పరదేశం ఒకటి ఉందని. అతను నమ్మిన విశ్వాసాన్ని బట్టి మనం కనుక్కుంటున్నాం. యేసు ప్రభు తనకి చెప్పిన సమాధానంలో ఒక ఆశ్చర్యమైన స్థలం ఒకటి బయటకు వచ్చింది, పరదేశు. ఆ దొంగ నమ్మకాన్ని బట్టి దేవుడు యేసు ప్రభు అతనితో ఒక మాట చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. అంటే చనిపోయిన వెంటనే, యేసు ప్రభుని నమ్మి చనిపోయిన వెంటనే మనుషులు ఉండేది పరదేశులో అన్నమాట. ఆ పరదేశు కూడా దేవుని రాజ్యం అన్నమాట.
అబ్రహాం అక్కడే ఉన్నాడు, పేతురు అక్కడే ఉన్నాడు, పౌలు గారు అక్కడే ఉన్నాడు. భక్తులందరూ కూడా ఉండే చోటు, యేసు ప్రభువును నమ్మి చనిపోతే భక్తులందరూ ఉండే చోటు పరదేశ్ అని ఆ దొంగ వల్లే మనకు తెలిసి. అలాగే మనకు తెలిసేది కాదు, చనిపోతే ఎక్కడ ఉంటారు? డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారా, లేకపోతే ఇంకా కావాల్సిన స్థలం ఉందా? తెలియదు. ఆ దొంగ విశ్వాసాన్ని బట్టి, యేసు ప్రభు చెప్పిన సమాధానాన్ని బట్టి ఎన్ని విషయాలు మనకు బయటపడ్డాయి. అసలు చనిపోకముందే నమ్మిన మహనీయుడండి. ఇలాగా ఈ వ్యక్తి నమ్మినట్టుగా ఈ రోజు మనకు కూడా అవకాశం ఉంది. ఆ వ్యక్తితో యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా డైరెక్ట్ టికెట్ వచ్చేసి అన్నాడు. నువ్వు మారావు, నువ్వు నమ్మావు, చాలు వచ్చేసి. పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడు మారలా. పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడు నమ్మలా. చుట్టూ జనం అందరూ చూస్తున్నారు, ఈయన్ని సిలువ వేశాం కదా, ఈయనేం దేవుడి కుమారుడు, ఈయనేం దేవుడు అంటున్నాడు. నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా, దూషిస్తున్నారు. ఏమంటే ఇంతమంది తిడుతూ ఉంటే ఈ ఒక్కడికి ఎట్టా నమ్మకం కలిగింది? ఆ వ్యక్తి యొక్క మనసు అలాంటిది. ఒక మాట చెప్తున్నాను, చేస్తానండి. 100 మంది భక్తిహీనులు ఉన్నా నువ్వు దేవుడు చెప్పినట్టుగా బతకాలనుకుంటే అక్కడ బురదలో ఉన్న తామర పువ్వులాగా ఉండగలవు. నీ ఇంట్లో కానీ నీ ఊర్లో కానీ ఎంతమంది భక్తిహీనులు ఉన్నా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలనుకుంటే ఈ సిలువలో దొంగలాగా చివరి క్షణంలోనైనా ఆ స్థలంలోనైనా విశ్వాసంతో ఉండగలవు. కాబట్టి చూసారా, అపోస్తలుల కంటే ముందు యేసు ప్రభు చనిపోయి తిరిగి లెగుస్తాడని చెప్పిన సువార్తికుడు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత కూడా ఇంకా నమ్మల, బతికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నమ్మల. కానీ యేసు ప్రభు చావు చూడలేదు, పునరుత్థానం చూడలే, అయినా నమ్మేశాడు. అలాగా కానీ మనం నమ్మగలిగితే దేవుని విషయాలన్నీ చాలా బాగా తెలుస్తాయి. ఒకటి, ఇలా నమ్మితేనే మనం పరలోకానికి సిద్ధపడతాం. దేవుడు ఇన్ని మాటలు మనకి గ్రంథంలో ఉంచితే, పరలోకం ఉందని, నరకం ఉందని, సాతాను ఉన్నాడని, పాపంలో పడొద్దని, యుగ యుగాలు నరకంలో పడవలసి వస్తుందని, అక్కడి నుంచి ఇంకా రారని ఎన్ని నిజాలు చెప్పాడండి యేసు. సాతాను మీ బ్రతుకులతో ఆడుకుంటున్నాడని, మారు మనసు పొందకుండా ఎంజాయ్ చేసేలాగా బతికిస్తున్నాడని చెప్పని మనం ఎన్ని మాటలు, దేవుని మాటలు వింటున్నాం. కానీ మన బ్రతుకుల్లో మార్పు ఉందా అండి? మన బ్రతుకుల్లో మన సమయంలో దేవుడికి సమయం ఉందా? మనకిచ్చిన ఆయుష్కాలంలో ఈ దొంగను చూసినప్పుడు ఎంత విశ్వాసం అండి! ఈ దొంగను చూసినప్పుడు ఎంత నేర్చుకోవాలండి? ఈ దొంగను చూసినప్పుడు మనం ఎంత మారాలండి? ఈ దొంగను చూసినప్పుడు ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాలండి? అపోస్తలులందరికీ కూడా బుద్ధి చెప్పుకున్నాడు ఈ దొంగ. అపోస్తలులందరికంటే కూడా విశ్వాసి ఈ దొంగ. కాబట్టి బైబిల్ను చదివేటప్పుడు, ఎప్పుడు కూడా చదివేటప్పుడు మనస్సుతో, విశ్వాసంతో చదివితే ఇలాంటి విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవుడి దగ్గరకు మనం వచ్చి ఎలా వస్తామని చెప్తానండి. ఈ మాట చెప్పి నేను ఇచ్చేస్తాను. దేవుడి దగ్గరకు మనం వచ్చి మన మనసులో ఒక ఆలోచన పెట్టుకుంటాం. ఓకే, మన మనసులో ఒక ఆలోచన పెట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కనబడ్డు, దేవుని మాటలు వినబడవు. మనకేం కనబడుతుందో తెలుసా? బాగా చెప్తాను. ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్నా నేను. ఏం పెట్టుకున్నామా? ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్నా, ఎదుట ఒక ఆయన తెల్ల చొక్కా వేసుకో ఉన్నాడు. ఓకేనా? ఆ తెల్ల చొక్కా నాకు ఏ రంగులో కనబడుతుంది? ఏ రంగులో కనబడుతుంది? ఆ తెల్ల చొక్కా ఎర్రగా కనబడుతుంది. ఎందుకని? నేను కళ్ళద్దాలు వేసుకో ఉన్నాను కాబట్టి. అతడు తెల్ల చొక్కా వేసుకున్నా నా దగ్గర నా కళ్ళకి ఎర్ర కళ్ళద్దాలు ఉన్నాయి కాబట్టి ఎర్రగానే కనబడుతుంటుంది.
నాకు ఎరుపే కనబడుతుంటది, రెండో రంగు కనబడదు. అలాగా మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో రాకపోతే, మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో అది వినడానికి, ఆయన ఏం చేయమంటున్నాడో అది చేయడానికి రాకపోతే మనం ఎలా వస్తామో తెలుసా? కేవలం ఏదో ఒక ఆలోచనతో వస్తాం. ఆ ఆలోచన మనల్ని అడ్డు చేస్తా ఉంటది. ఇక ఈ మాటలు వెళ్ళాం. అందుకేనేమో యేసు ప్రభు యొక్క శిష్యులకి యేసు ప్రభు నేను చనిపోయి తిరిగి లెగుస్తానన్నప్పుడు ఈ మాటలు లోపలికి పోలా, లోపల ఇంకేదో ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పాడు నేను చనిపోయి తిరిగి లెగుస్తాను అన్నప్పుడు ఈ మాటలు లోపలికి వెళ్ళలేదు, కానీ ఏదేదో లోపల పెట్టుకున్నారు కాబట్టి అవి కానీ దొంగలోకి వెళ్ళాయి. సులువులో ఉన్న దొంగలోకి వెళ్ళాయి. ఆయన లోపల ఏమి, ఆయన లోపల మారు మనసు పొందాలని దేవుడు చెప్పిన బతకాలని ఆలోచన. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడి దగ్గరకు వచ్చి ఆయన ఏం చెబుతున్నాడో మైండ్ లో పెట్టాలి. ఆయన ఏం చేయమంటున్నాడో మైండ్ లో పెట్టుకోవాలి. ఆ మైండ్ తో రావాలి మనం దేవుడి దగ్గరికి, ప్రార్థనకి, చర్చకి. ఆ మైండ్ రాకుండా ఇంకేదేదో తీసుకొస్తే మనకి నిద్రన్నా వస్తుంది, ఇసుగన్నా వస్తుంది, లేదా ఇంకోటన్నా అనిపిస్తుంది. దేవుని మాటలు వినడానికి రావాలి. దేవుడు ఏం చెప్తాడో పట్టుకోవడానికి రావాలి. దేవుడు ఏం చెప్పాడో నమ్మడానికి రావాలి. దేవుడు ఏం చెప్పాడో చేయడానికి రావాలి. అప్పుడే సత్యాన్ని తెలుసుకొని ఈ దొంగలాగా అడగగలం. ఏమడిగాడు దొంగ? గవర్నమెంట్ జాబా? 1 కేజీ బంగారమా? మంచి కొత్త బట్టల? ప్రభువా పరలోకం ఇవా అన్నాడు. చూశాడే పరలోకాన్ని? యేసు చెప్పిన మాట నమ్మాడు. ప్రభువా పరలోకం ఇవా? ఎవరిని అడిగాడు? యేసు ప్రభు. ఆయన ఎందుకు అడిగాడు? ఆయనే కాబట్టి. మనం కూడా ఈ రోజు నుంచి వినడానికి వద్దాం, చేయడానికి వద్దాం, పరలోకం వెళ్ళడానికి బతుకుదాం. అప్పుడు మన జీవితంలో ఈ దొంగలో వచ్చిన మార్పులాగా మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఈ దొంగ విశ్వసించినట్టుగా సత్యాలు తెలుస్తాయి. ఈ దొంగ పరదేశిలో ఉన్నట్టుగా మనం కూడా పరదేశిలో ఉంటాం. అలా కాకుండా దినాలన్నీ గడుపుకుంటూ ఈ లోకంలో ఉన్నవన్నీ బయటలో పెట్టుకొని బతికితే ఎప్పటికీ యేసు ప్రభు మనకు అర్థం కాదు. ఎప్పటికీ మనం పరలోకానికి సిద్ధపడి అదే పాత బతుకు ఎన్ని సంవత్సరాలున్నా కానీ 31వ తేదీ మాత్రం ప్రభువా నేను మారుతానంటాం. 1వ తేదీ మామూలే. కాబట్టి అలా మనం ఈ యొక్క దొంగ ఆలోచించినట్టుగా పట్టుకుంటే మంచి జీవితం, మనకు మంచి సత్యము అర్థమయ్యి ఇలా బతకగలం. ఏమా? దేవునికి మహిమ కలుగుతుంది.